స్టాక్ మార్కెటింగ్ లో పీవీ రేషియో ఎలా చూడాలో చాలా మందికి అయితే తెలియదు. సో పీవీ రేషియో ఎలా అనలైజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. సో పీవీ రేషియో అంటే ప్రైస్ టు ఎర్న్ రేషియో అని అర్థం. మీరు స్టాక్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ఇది ఒక సెక్టార్ కి సంబంధించినది. ఇందులో 2 కంపెనీలు లేదా 3 కంపెనీలు ఉంటాయి. ఈ పీవీ రేషియో ఆధారంగా అయితే చాలా మంది అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో చాలా మంది ఇన్వెస్ట్ చేసే ముందు అలాగే షేర్ ప్రైస్ కొనే ముందు అయితే ఈ పీవీ రేషియో యూజ్ చేసుకొని అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో పీవీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. ఫస్ట్ ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎర్నింగ్ అంటే నెట్ ఇన్కమ్ ఆఫ్ కంపెనీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అని అర్థం. ఫస్ట్ నెట్ ఇన్కమ్ అంటే ఒక కంపెనీ యొక్క ఆదాయం ఎంత అని అర్థం. అలాగే నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటే ఆ కంపెనీ యొక్క షేర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మా స్టాక్ మార్కెటింగ్లో ఆ కంపెనీ యొక్క షేర్స్ ఎన్ని ఉన్నాయి అని అర్థం. సో ఆ కంపెనీ యొక్క షేర్స్ ఎలా చూడాలంటే ఫస్ట్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ అని చూడాలి, లేదంటే కంపెనీ యొక్క వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి ఎలా అయినా చూడొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ వచ్చి ఒక క్వార్టర్ ప్రాఫిట్ వచ్చి ఎంత అంటే, సో ఒక కంపెనీ ప్రాఫిట్ వచ్చి 50 లక్షలు ఉందనుకో, డివైడెడ్ బై ₹1,00,000 ఆ కంపెనీ షేర్స్ ఆ పర్టికులర్ క్వార్టర్. సో ఈ రెండు డివైడెడ్ చేస్తే ఈపీఎస్ వస్తుంది. ఈపీఎస్ వచ్చి ₹50 వస్తుంది. సో ఇది వచ్చి మీకు ఎగ్జాంపుల్ మాత్రమే, అర్థం అవ్వాలని నేను ఇలా డివైడెడ్ చేశాను. అలాగే ఒక సంవత్సరం క్యాలిక్యులేట్ చేస్తే ఆ సంవత్సరం యొక్క ఈపీఎస్ వస్తుంది. సో మీకు ఈపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఎగ్జాంపుల్ చూపెట్టాను కదా. ఇప్పుడు పీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో పీ రేషియో ఫార్ములా వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్స్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. ఇది పీ రేషియో ఒక ఫార్ములా. సో ఇప్పుడు వచ్చి ఒక కంపెనీ యొక్క షేర్ వచ్చి ₹500 ఉందనుకో, ఇది సో ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నా. ఆ కంపెనీ యొక్క షేర్ వచ్చి ₹500 ఉందనుకో. సో ఇంతకు ముందు మనం వచ్చి ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ రెండు డివైడ్ చేస్తే మనకు వచ్చేది పీ రేషియో వస్తుంది. సో 500 డివైడెడ్ బై ఈ ₹50 డివైడ్ చేస్తే మనకు వచ్చి ₹10 వస్తుంది. సో అప్పుడు మనకు వచ్చి పీ రేషియో వచ్చి ₹10 అని అర్థము. సో మీకు పీ రేషియోలో క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైంది అనుకోండి. సో మీకు ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్పాలంటే, ఒక కంపెనీ వచ్చి సంపాదించేది రూపాయి మాత్రమే, కానీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నది మాత్రం ₹10 ఇన్వెస్ట్ చేస్తున్నాము. అంటే ఆ కంపెనీలో మనం వచ్చి ₹10 ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ కంపెనీ మాత్రం ₹1 మాత్రమే సంపాదిస్తుంది. సో ఇప్పుడు వచ్చి నేను పీ రేషియో గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలా ప్రాఫిట్ ఉంటుంది, ఎలా లాస్ ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు నేను పీ రేషియో గురించి కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఏ అనే ఒక కంపెనీ ఉంది, బి అనే ఒక కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీలో పీవీ రేషియో వచ్చి ₹10 ఉంది. అలాగే బి అనే కంపెనీలో వచ్చి పీవీ రేషియో వచ్చి ₹20 ఉంది. సో ఏ అనే షేర్ ధర వచ్చి అన్వాలిడ్గా ఉంది, అలాగే బి అనే షేర్ వాల్యూ వచ్చి ఓవర్ వాల్యూడ్గా ఉంది. ఆ కంపెనీ వచ్చి రిస్క్లో ఉందని అర్థం. సో బి అనే కంపెనీ ఎప్పుడైనా ఆ కంపెనీ అనేది డౌన్ అయిపోవచ్చు. చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే ఏ అనే కంపెనీలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే పీవీ రేషియో తక్కువ ఉంది కాబట్టి. ఎక్కువ పీవీ రేషియో ఉందంటే ఆ కంపెనీ కొంచెం రిస్క్ అని అర్థం. అలాగే కొన్ని కంపెనీలో తక్కువ పీవీ రేషియో ఉన్నా కూడా రిస్కే, ఎందుకంటే కొన్ని కంపెనీస్లో పీవీ రేషియో తక్కువే ఉంటుంది, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్, మేనేజ్మెంట్ ఇవి సరిగ్గా లేకపోతే ఆ కంపెనీ అనేది డౌన్ అయిపోతుంది. ఆ పీవీ రేషియో తక్కువ ఉన్నా కూడా ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ చేయకపోతే ఆ కంపెనీ అనేది చాలా డౌన్ అయిపోతుంది. సో పీవీ రేషియో ఎక్కువ ఉంటే రిస్కే, పీవీ రేషియో తక్కువ ఉన్న రిస్కే. అలాగే మనం ఎప్పుడైతే ఆ కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, పీవీ రేషియో తక్కువ ఉందంటే ఆ కంపెనీ కొంచెం సేఫ్ అని అర్థం. సో ఎప్పుడైనా కానీ పీవీ రేషియో తక్కువ ఉండి ఆ కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే ఆ కంపెనీకి మీరు కొంచెం దూరంగానే ఉండండి. సో లాస్ట్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు పూర్తిగా పీవీ రేషియో మీద అయితే ఆధారపడి ఉండకూడదు. సో ఈ వీడియోలో మీకు పీవీ రేషియో అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఈ వీడియో మీకు ఏమాత్రమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయి, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు.